చెప్పండి సార్. సంక్రాంతి అంటే మన పెద్దల్ని స్మరించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనల్ని ఎంతో కష్టపడి ఆ రోజుల్లోన చాలా కష్టపడి మమ్మల్ని అదే పెంచి, జనరల్ ఏంటంటే ఈ టైంలో మనకి ఇది ఉంటుంది కదా, వరిసేని కోతకొచ్చి ఈ టైంలో వరి పంట మనకు వస్తుంది. అది ఈ టైంలో మనం నూర్పులు గట్టి ఈ టైంలో చేసి అవి వచ్చిన డబ్బులతోని కొత్త బట్టలు కట్టుకొని పెద్దల్ని స్మరించుకొని ఒక పండగ వాతావరణంలో అందరి ఆడపిల్లలు అందరినీ తీసుకుని ఆ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం మనం. ఇప్పుడు రాను రాను అలా ఏమైందంటే యూత్ కొంచెం దాన్ని కొంచెం ట్రెండ్ మార్చి మెయిన్ ఫోకస్ అంతా సినిమాలు అప్పట్లో ఏంటంటే ఈ సంక్రాంతి రోజు ఈ సొమ్మల పాయసం చేసేటప్పుడు మన చెరువు ఉండేది కదా, పెద్ద చెరువు. ఆ చెరువులో ఆవులు అన్ని ఉండేవి. మన బాస్ గారు అవును ఉండేవారు కదా, ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అప్పుడు ఒక కొండగడ్డ తీసుకెళ్లి అందరి దగ్గర బియ్యం, పాయ, ఇదేంటిది బెల్లం, కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. మనం ఒక ఆవు కూడా పాపం ఉపవాసం ఉంచేవాళ్ళం. అప్పటి వరకు ఈ టైం వరకు ఒక ఆవు ఉండేది, దానికి పాయసం తీసుకెళ్లి దానికి పెట్టి ఆ విధంగా కొంచెం సెలబ్రేట్ చేసుకున్నారు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే యూత్ రావడం వల్ల అది ఏంటంటే అయిపోతుంది. అలాగా ఫైనల్ గా అయితే ట్రెడిషన్ అయితే ఉంచారు. ఉంచారు అలా. అమ్మా అందరూ ఒకసారి హాయ్ చెప్పండి అమ్మా. ఒకసారి చూపించమ్మా, జూమ్ చేసుకో. అక్కడ ఎక్కడ పాయసం దగ్గర జూమ్ చేయి. ఇంటికి ఎవరు చేస్తున్నారా? కెమెరా అది మనోడు. ఈయన ఆడుకుంటున్నాను. సరే, ఇప్పుడు పాయసం చూసారు మన వాళ్ళు. అది దాని ప్రత్యేకత ఏంటి కొంచెం చెప్తారండి? పాయసం యాక్చువల్ గా మనం ఏంటంటే మెయిన్ ఇది ఏంటంటే ఆవు గోమాత ఉంటుంది కదా, అది మనకి దైవంతో సమానం. ఇది ఆ రోజు మనకు స్పెషల్ గా ప్రత్యేకించిగా దానికి ఆవులకి స్పెషల్ గా మనం పెట్టాలి ఇది. దాంతో పాటు మనం దాన్ని స్వీకరిస్తాం. మనం కూడా కొద్దిగా స్వీట్ కదా, తీపితో ప్రారంభం అయితే మనకి ఈ సంవత్సరాల బాగుంటదని ఒక చిన్న సెంటిమెంట్. వసూలు కదే వసూలు. అదే ఇప్పుడు ప్రెసెంట్ ఓవర్ టు మిస్టర్ కృష్ణమూర్తి అండి. ఈయన మన ఎక్స్ ప్రెసిడెంట్ గారి తాలూకా. అది చెప్పేస్తా, పర్లేదు నవ్వదు. పెట్టుకొని ఇప్పుడు మీరు సంక్రాంతి గురించి మీరు కొంచెం చెప్పండి గురుగారు. ఇవ్వండి, ఆది గారి తాలూకు వచ్చారు. ఒకసారి రండి గురుగారు, కూర్చోండి. కూర్చోరా, పెట్టుకో ఇక్కడ. బొబ్బిళ్ళు సాయంత్రం కొంచెం అడావిడిగా ఉంటది. ఇప్పుడు మీకు చాలా అద్భుతమైన ఏంటది, ఒక నిమిషం